ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్లో తొలిసారిగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన బెంగళూరు మొత్తంగా 7వ విజయంతో పాయింట్ల పట్టికలో ఏకంగా మొదటి స్థానానికి దూసుకెళ్లింది. దీంతో ప్లేఆఫ్స్ బెర్త్కు చేరువైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ 3 మాత్రమే ఓడిపోయి ఏకంగా 7 గెలిచింది. ఆ జట్టు లీగ్ దశలో ఇంకా 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో కనీసం 1 గెలిచిన ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. కాగా ఆర్సీబీ మొదటి స్థానానికి చేరుకోవడంతో గుజరాత్ టైటన్స్ 2వ స్థానానికి, ముంబై ఇండియన్స్ 3వ స్థానానికి, ఢిల్లీ క్యాపిటల్స్ 4వ స్థానానికి పడిపోయాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో అన్ని విభాగాల్లో అదరగొట్టిన ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఢిల్లీని వారి సొంత గడ్డపైనే ఓడించి బెంగళూరు స్ట్రాంగ్ రివెంజ్ తీర్చుకుంది. కాగా ఇంతకుముందు బెంగళూరును వారి సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ ఓడించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో దుమ్ము లేపుతున్న విరాట్ కోహ్లీ తన హోమ్ గ్రౌండ్లో కూడా రెచ్చిపోయాడు. టాప్ వికెట్లు త్వరగా పడిపోయిన దశలో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ జట్టును ఆదుకున్నాడు. దీంతో తన గేమ్ చూడడానికి మైదానానికి వచ్చిన తన సొంత అభిమానులను కింగ్ ఏమాత్రం నిరాశపరచలేదు. చాలా కాలం తర్వాత కృణాల్ పాండ్యా బ్యాట్తో రెచ్చిపోయాడు. దీంతో ఉత్కంఠ తప్పదనుకున్న మ్యాచ్లో ఆర్సీబీ ఈజీగా గెలిచింది. చివరిలో టిమ్ డేవ్ తనదైన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అంతకుముందు భువనేశ్వర్ కుమార్ తన పదునైన బౌలింగ్తో ఢిల్లీ క్యాపిటల్స్ను తక్కువ స్కోర్కే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 4 రికార్డులు కూడా నమోదయ్యాయి. అందులో కింగ్ కోహ్లీ తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్న రికార్డు కూడా ఉంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 39 బంతుల్లో 105 స్ట్రైక్ రేట్తో 41 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. రాహుల్ ఇన్నింగ్స్లో 3 ఫోర్లు ఉన్నాయి. క్రిస్టన్ స్టబ్స్ 188 స్ట్రైక్ రేట్తో 18 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 5 ఫోర్లు 1 సిక్స్ ఉన్నాయి. ఓపెనర్ అభిషేక్ పోరెల్ 254 స్ట్రైక్ రేట్తో 11 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 2 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. మరో ఓపెనర్ డూప్లిసిస్ కేవలం 84 స్ట్రైక్ రేట్తో 26 బంతుల్లో 22 పరుగులే చేశాడు. అతని ఇన్నింగ్స్లో 2 ఫోర్లు ఉన్నాయి. అక్షర్ పటేల్ 15, విప్రభ్ నిగమ్ 12, కరుణ్ నాయర్ 4, అశుతోష్ శర్మ 2 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో పేసర్ భువనేశ్వర్ కుమార్ 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లతో చెలరేగాడు. తన మోటి 2 ఓవర్లలో 1 వికెట్ కూడా తీయకపోగా ఏకంగా 25 పరుగులు ఇచ్చిన భువనేశ్వర్ తర్వాతి 2 ఓవర్లలో మాత్రం 8 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జోష్ హ్యాజిల్వుడ్ 2 వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్, కృణాల్ పాండ్యా తల వికెట్ తీశారు. అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఒకానొక దశలో 26 పరుగులకి 3 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని విరాట్ కోహ్లీ, కృణాల్ పాండ్యా ఆదుకున్నారు. వీరిద్దరూ 4వ వికెట్కు 83 బంతుల్లోనే 119 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. విరాట్ కోహ్లీ నిదానంగానే బ్యాటింగ్ చేసినప్పటికీ కృణాల్ పాండ్యా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. నిజానికి ఆరంభంలో ఇద్దరు నిదానంగానే ఆడారు. కృణాల్ పాండ్యా మోటి 27 బంతుల్లో 25 పరుగులే చేశాడు. కానీ ఆ తర్వాతే రెచ్చిపోయాడు. ఆ తర్వాత ఎదుర్కొన్న 20 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్లో కోహ్లీకి ఇది 61వ హాఫ్ సెంచరీ కాగా కృణాల్ పాండ్యాకు 2వ హాఫ్ సెంచరీ. అయితే ఆర్సీబీ విజయం ఖాయం అనుకున్న సమయంలో చెమ్మిరా వేసిన 18 ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి కోహ్లీ అవుట్ అయ్యాడు. 108 స్ట్రైక్ రేట్తో 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు కోహ్లీ. ఈ సీజన్లో చేజింగ్లో కోహ్లీకి ఇది 4వ హాఫ్ సెంచరీ. సీజన్ మొత్తంలో చూసుకుంటే 6వది. కోహ్లీ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు ఉన్నాయి. అనంతరం టిమ్ డేవిడ్ తనదైన రీతిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ముఖేష్ కుమార్ వేసిన 19 ఓవర్లో వరుసగా 1 సిక్స్ 3 ఫోర్లు బాదడంతో ఆర్సీబీ గెలిచింది. 155 స్ట్రైక్ రేట్తో 47 బంతుల్లో 73 పరుగులు చేసిన కృణాల్ పాండ్యా 380 స్ట్రైక్ రేట్తో 5 బంతుల్లోనే 19 పరుగులు చేసిన టిమ్ డేవిడ్ నాటౌట్గా నిలిచారు. కృణాల్ పాండ్యా ఇన్నింగ్స్లో 5 ఫోర్లు 4 సిక్స్లు ఉండగా టిమ్ డేవిడ్ ఇన్నింగ్స్లో 3 ఫోర్లు 1 సిక్స్ ఉన్నాయి. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2, చెమ్మిరా 1 వికెట్ తీశారు. కృణాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్లో నమోదైన 4 రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రికార్డ్ నెంబర్ 1, ఈ సీజన్లో 100 డాట్ బాల్స్ వేసిన తొలి బౌలర్గా ఆర్సీబీకి చెందిన జోష్ హ్యాజిల్వుడ్ నిలిచాడు. రికార్డ్ నెంబర్ 2, ఈ మ్యాచ్లో తీసిన 3 వికెట్లతో ఐపీఎల్ చరిత్రలో భువనేశ్వర్ కుమార్ 192 వికెట్లకు చేరుకున్నాడు. దీంతో ఐపీఎల్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చాహల్తో కలిసి 2వ స్థానంలో ఉన్నాడు. రికార్డ్ నెంబర్ 3, ఐపీఎల్ చరిత్రలో ఒక ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ 2వ స్థానానికి చేరుకున్నాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్పై కోహ్లీ 1130 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్పై 1104 పరుగులు చేసిన తన రికార్డును తానే కోహ్లీ బ్రేక్ చేసుకున్నాడు. కాగా పంజాబ్ కింగ్స్పై 1134 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. చివరగా రికార్డ్ నెంబర్ 4,
ఈ సీజన్లో ప్రత్యర్థి జట్ల మైదానాల్లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో ఆర్సీబీ ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఇలా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ప్రత్యర్థుల మైదానంలో 6 మ్యాచ్లు గెలవడం ఆర్సీబీకి ఇదే మొదటిసారి. అంతేకాకుండా ప్రత్యర్థుల మైదానాల్లో అత్యధిక మ్యాచ్లు గెలవడం కూడా ఇదే మొదటిసారి. గతంలో 2015లో కూడా 6 మ్యాచ్లు గెలిచింది. కానీ అప్పుడు 9 మ్యాచ్లు ఆడి 3 ఓడిపోయి 6 గెలిచింది. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ ప్రదర్శనపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.